అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మల్కీపురం, సఖినేటిపల్లి, రాజోలు మండలాల పరిధిలో గ్రామాలను అనుసంధానం చేసే 21 పంచాయతీ రోడ్ల నిర్మాణానికి రాజోలు జనసేన ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 26 కోట్ల రూపాయల ఎస్ఏ-ఎస్సీఐ నిధులతో చేపట్టనున్న ఈ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. వరుసగా 2 సార్లు జనసేనను గెలిపించిన నియోజకవర్గంగా రాజోలు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందా? ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఎన్ని అమలయ్యాయి? రానున్న రోజుల్లో రాజోలు రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే ప్రణాళికలేంటి? 26 కోట్ల ఎస్ఏ-ఎస్సీఐ నిధులతో చేపట్టే రోడ్లలో గ్రామాలకు కలిగే ప్రయోజనాలేంటి? ఈ అంశాలపై రాజోలు జనసేన ఎమ్మెల్యేతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రాజోలు ఎమ్మెల్యే గారు దేవర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు రేపు సుమారుగా 23 పైగా శంకుస్థాపన పెట్టుకున్నారు. ఈ ప్రధాన కారణం ఏంటండి? రాజోలు నియోజకవర్గంలో శాసకీయ నిధులతో గౌరవ పవన్ కళ్యాణ్ గారి శాఖ నుంచి మాకు 21 రోడ్లు శాంక్షన్ అయ్యాయి, సుమారు 26 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఇంకొక R&B రోడ్డు మొత్తం కలిపి 28 కోట్ల రూపాయలతో ఈ 2 రోజులు మేము శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం. ఇవి చాలా కాలంగా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. రోడ్లు లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి సరైన రోడ్ల మీద దృష్టి లేదు. అలాంటి పరిస్థితిలో ఈ రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ముందుకు వచ్చి ఈ పంచాయతీరాజ్ రోడ్లు ముఖ్యంగా వారు మనకి మంజూరు ఇవ్వటం, 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో మనం ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. వచ్చే 6 నెలల్లో తప్పనిసరిగా ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన రోడ్లు ఇవి. ఇదే కాకుండా ఇంకొక 23 రోడ్లు అడిగాను వారిని, ఇంకొక 20 కోట్ల రూపాయలతో తప్పనిసరిగా సెకండ్ ఫేజ్లో చూస్తానని చెప్పారు. ఇవే కాకుండా వేరు నిధుల నుంచి సుమారుగా 120 కోట్ల రూపాయలకి మనం ప్రతిపాదనలు చేసుకొని శాంక్షన్ తెచ్చుకుంటా ఉన్నాం. అంటే రాజోలు గడ్డ జనసేన అడ్డ అంటారు. అలాగే 40,000 ఓట్ల చిలకు మెజార్టీ వచ్చిన నియోజకవర్గం అండి ఇది. మరి మీరు 3 సంవత్సరాల కాలం కంప్లీట్ అవుతుంది. మీరు ప్రధానంగా చూసిన సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వం చేయని సమస్యలు ఏమైనా పరిష్కరించారా ఈ మధ్యకాలంలో? మీకు తెలుసు, గత 2 సంవత్సరాల 2 మాసాలుగాను పూర్తిగా సమస్యలు ఏదైతే ఉన్నాయో అది మంచినీరు కానీ, లేకపోతే ఈ కరెంటుకు సంబంధించిన లో వోల్టేజ్ కానీ, రోడ్లు లేకపోవటం కానీ, ముంపు కానీ, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఇది ఈరోజు సమస్య కాదు, గత 2-3 దశాబ్దాలుగా సఫర్ అవుతున్న పరిస్థితి ఇది. వీటికి సొల్యూషన్ అంతా వర్కౌట్ చేశాను. ఈ సంవత్సరాంతానికల్లా మనం ఈ తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా మంచినీళ్ళు తీసుకొస్తాం. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అది మంచినీటి విషయంలో. రోడ్ల విషయంలో చూసినట్టయితే ఇప్పటికే చాలా వరకు ఒక 200 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించిన వ్యవహారం ఉంది. మళ్ళా మిగిలిన కూడా ఒక 150 కోట్ల రూపాయలు ఈ రోజుకి కార్యక్రమాలు చూసినట్టయితే, మనం వచ్చే 6 నెలల కార్యక్రమాలు చూసినట్టయితే, వీటితో ఏదైతే మరీ పాడైపోయిన పరిస్థితులు ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేసి ప్రయాణ సౌకర్యం మెరుగుపరచడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు రీసెంట్గా కమిటీలో మెంబర్గా కూడా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్న మీరు, అంటే ముందు నుంచి కూడా అందరినీ సమానంగా చూడాలనే ఒక విధానం మీ దగ్గర మొదటి నుంచి ఉంది. ప్రస్తుతం రాజకీయంలో ఇది వర్కౌట్ అవుతుందంటారా? స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఏ విధంగా ప్రభావితం అవుతుంది? అంటే అన్ని వర్గాలని సమానంగా రోడ్లు అన్ని ప్రాంతాలను కూడా సమానంగా చూసుకుని వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తప్పనిసరిగా అంటే ఒక పార్టీ నుంచి లేకపోతే ఒక కూటమి నుంచి మనం పవర్లోకి వచ్చాం కదా అని చెప్పి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అభివృద్ధి అవసరం. ప్రజలందరూ మంచినీళ్ళు తాగాలి, కొంతమంది తాగాల, కొంతమంది తాగకూడదు అనే ఆలోచనే తప్పుడు ఆలోచన. అది ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి రోడ్డు ఇవ్వాలి,
ప్రతి ఒక్కరికి కరెంట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైన సమస్యలు. అది పార్టీకి సంబంధించిందో క్యాస్ట్కి సంబంధించిందో కాదు ఈ సమస్య ఇక్కడ మన ఏరియాలో. ఇది రాజకీయానికి అతీతమైన విషయం ఇక్కడ మన ప్రాంతంలో. కాబట్టి ఈ విషయాల మీద దృష్టి పెడతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రధాన సమస్యల మీద ఒక అటాక్ చేసి తప్పనిసరిగా ఈ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రజలందరికీ కూడా సరైన సౌకర్యాలు తీసుకొచ్చి అలాగే అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇది కేవలం కొంతవరకే, కానీ ఇంకా చేయాల్సింది తప్పనిసరిగా చేస్తాం. మీరు అన్నదానికి సమాధానంగా మనం మార్పు తీసుకొస్తామని చెప్పాం జనసేన నుంచి. తప్పనిసరిగా మిగిలిన మీరు ఇచ్చిన టైం ఏదైతే నాకు ఇచ్చారో తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా పరిష్కరించి మీకు సరైన పరిస్థితులు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అన్నారు కదండి. జనసేన ఎమ్మెల్యే రాజోలు, జనసేన ఎమ్మెల్యే దేవర ప్రసాద్ గారు కులం మతం ప్రాంతంతో నాకు సంబంధం లేదు, నేను అన్ని వర్గాల ప్రజల కోసం నేను ఎన్నికయ్యాను, అన్ని వర్గాల ప్రజల కోసం నేను పాటుపడతాను, రోడ్ల విషయంలో అవుతాను, నీళ్ళ విషయంలో అన్నింటిలో ఎప్పుడూ చేయని విధంగా రాజోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. రాజోలు నియోజకవర్గం నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.